PLGA కమాండర్ హేమ్లా విజా సరెండర్. మావోయిస్ట్ పార్టీ కీలక నేత PLGA బెటాలియన్ 1లో మిగిలిన చివరి కమాండర్ హేమ్లా విజా ఆలియాస్ ఐతు సరెండర్ కాబోతున్నట్లు తెలుస్తుంది. 23 మందితో కలిసి లొంగిపోయేందుకు ఆయన తెలంగాణకు చేరుకొని పోలీసులకు టచ్లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతుంది. మరో 2 రోజుల్లో వీరంతా పోలీసుల సమక్షంలో లొంగిపోనున్నట్టు తెలుస్తుంది. ఈ సరెండర్తో 2 దశాబ్దాలుగా దక్షిణ బస్తర్ అడవులలో ఒక రేంజ్లో ఉన్న విజ్జు లొంగిపోతున్నాయి. ఇప్పుడు ఇక అయిపోయింది. మావోయిస్టుల కంచుకోటలు ఖతమైపోయినట్టే. భద్రతా బలగాలకు సవాల్గా మారిన PLGA బెటాలియన్ 1 దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఎవరి హేమ్లా విజా ఐతు ఆలియాస్ డివిజన్ కమిటీ మెంబర్గా వ్యవహరిస్తూ PLGA మిలిటరీ వింగ్ ఇన్ఛార్జ్గా ప్లాటూన్ నెంబర్ 9, 10 బాధ్యతలు చూస్తున్నారు. PLGA బెటాలియన్ 1 SBD మధ్య బలమైన బాధ్యతగా సప్లై టీమ్ ఇన్ఛార్జ్గా కీలక పాత్ర పోషించారు. 20 ఏళ్లుగా దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో భద్రతా దళాలపై జరిగిన పలు దాడుల్లో ఈయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. PLGA బెటాలియన్ 1 అంతం 2004లో ఏర్పాటైన PLGA బెటాలియన్ 1 దక్షిణ బస్తర్లో అత్యంత శక్తివంతమైన మిలిటరీ విభాగంగా నిలిచింది. గత 2 దశాబ్దాల కాలంలో ఆ భద్రతా దళాలకు అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన విభాగం కూడా ఇదే. ఇటీవల PLGA డిప్యూటీ కమాండర్ సోది కేశాలు ఆలియాస్ మల్లోజ్తో పాటు 42 మంది మావోయిస్టులు తెలంగాణ DCP శివధర్ రెడ్డి ఎదుట తమ ఆయుధాలతో లొంగిపోయారు. తాజాగా మిలిటరీ వింగ్ ఇన్ఛార్జ్ హేమ్లా విజా సైతం సరెండర్ కాబోతుండడంతో ఈ బెటాలియన్ పూర్తిగా నిర్వీర్యమైందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ లొంగుబాటుకు సంబంధించిన 2 లేదా 3 రోజుల్లో తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి చూడాలిగా ఏమవుతుందో అర్థమైతే కావట్లేదు. కానీ ఇంకా హేమ్లా విజా ఈ బెటాలియన్కు సంబంధించిన PLGA కమాండర్ ఈయనొక్కడు లొంగిపోతే 25 మందితో అసలు ఇక PLGA కమాండర్ అనేది బెటాలియన్ 1 అనేది మొత్తం ఖతమైపోయినట్టే. ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్ ఎవరెవరు ఉన్నారు? తెలంగాణలో 3, 4 ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 2, 3 ఉన్నారు. జార్ఖండ్లో 3, 4 ఉన్నారు. ఇక ఇట్లా కొన్ని రాష్ట్రాలలో వీళ్ళు సరెండర్ అయితే మావోయిజం అంతమైనట్లే. దాదాపు చివరి అంకానికి చేరుకుంది మావోయిజం అనేది. బెస్రా ఒకటి కథమైతే కథమిగా అక్కడ బెస్రా ఎప్పుడు అన్నది ఇంకా చూస్తూ ఉన్నారు. కనిపిస్తే కాల్చివేత అని చెప్పేసింది ఇంకా పోలీసు వాళ్ళు కూడా.